విదేశాలకు పంపిస్తానని నమ్మించి మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అనసూరి కనకలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతిపత్రం అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర కూడా ఉందని ఆమె ఆరోపించారు. తక్షణం వారిపై చర్యలు తీసుకుని తన సొమ్మును తనకి తిరిగి ఇప్పించాలని కోరారు. ఆమె వెంట సారిపిల్లి నరసింహమూర్తి, వడిసెల చిరంజీవి, బి సాయి, షేక్ వల్లి తదితరులు పాల్గొన్నారు. నేను కొంచెం అప్పుల్లో ఉంటే బ్యాంక్ లోన్ పెట్టుకున్నానండి. ఆ తర్వాత మా చుట్టాలని, మా తమ్ముడాలని, మా దగ్గర పిల్లలు కోయట పంపిస్తానని చింతకల రామ్మోహన్ వాళ్ళ ఆవిడైనా శ్రీలత అండి, ఆవిడ వచ్చి రైల్వే ఎంప్లాయ్ అండి. ఇప్పుడు ఆవిడ అకౌంట్లో ఉన్నాయండి డబ్బులు. రామ్మోహన్ అన్న అతను కనిపించట్లేదు అంటున్నారండి. చిరంజీవి గారు అయితే ఎక్కడికక్కడ వాళ్ళకి సాయం చేస్తున్నారండి. ఎస్సీ గారండి వంటంలో చేసేవారండి. ఆ భవాని అయితే 5 నెలల్లో ఇస్తారమ్మా నీకు డబ్బు అని బండి సీజ్ చేశారండి. సెల్ సీజ్ చేశానన్నారు, బ్యాంకులో డబ్బు సీజ్ చేసామన్నారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడున్నాయి అనేసి అడిగితే చెప్పలేదండి. మొన్న అయితే చాలా మాటలు తిట్టారండి. ఆ లంజని స్టేషన్కి ఎందుకు రానిచ్చారు, కాలంలో వేసి తొక్కేయండి అని ఇంకొక ఎస్ఐ గారితో బూతులు తిట్టారండి. ఎప్పుడు సెటిల్మెంట్కి వచ్చినా బాలచెరువు కాడ అక్కడ లాడ్జింగ్కో రమ్మనివ్వరండి, అక్కడ సెటిల్మెంట్ చేస్తామనివ్వరు. ఒళ్ళు చచ్చిపోయి వెళ్ళిద్దానండి, చాలా సిగ్గుతోటి వెళ్ళిద్దానండి. నీకు డబ్బులు కావాలితే రామ్మా, లేకపోతే మాని అని చెప్పేవాడండి. ఇప్పుడు ఎస్ఐ గారు నా డబ్బు తినేసి, ఆ శ్రీలత ఆవిడ డబ్బు తినేసి ఇప్పుడు నా ఇల్లు పోయేలాగా ఉందండి. నా తమ్ముడాలు, నా ఎగ్గర పిల్లలు కూడా బండ్లు ఆటోలు అయితే తాకట్లు పెట్టండి. ఆ డబ్బులు కట్టారండి కోయట పంపించినందుకు. మేము చేతికి అయితే ఇవ్వలేదండి, అన్ని ఫోన్పేల ద్వారాగా బ్యాంక్ అకౌంట్లేనండి. ఇప్పుడు నాకు సరైన న్యాయం చేయకపోతే నా పిల్లడితోటి నేను చచ్చిపోయేలాగా ఉన్నానండి. నా చుట్టాలండి అందరూ కలిపి మా అమ్మని, మా నాన్నని కూడా తిడుతున్నారండి. అమ్మ పలానోళ్ళ కూతురు డబ్బు తినేసింది, పలానోళ్ళ కూతురు డబ్బు తినేసిందని మా అమ్మకి, మా నాన్నని కూడా తిడుతున్నారు. భవానీకులు ఎక్కడున్నా నాకు కలెక్టర్ గారు ఈరోజు డిఎస్పీ గారికి రాశారండి. మొన్న డిఎస్పీ గారు అయితే మట్టికి వాళ్ళు 5 నెలల్లో ఇస్తానని వాళ్ళు కూడా సంతకాలు పెట్టించుకుని కాగితాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళు లక్ష రికవరీ చేసి మిగతా బ్యాంక్ డబ్బులు ఎక్కడున్నాయో వాళ్ళు తీసుకురండి అని డిఎస్పీ గారు గట్టిగా సీఏ గారికి చెప్పారండి. ఆ సీఏ గారు అయితే ఒకరికి ఆటో అటాక్ అన్నారండి, ఒకరికి ఆస్మా అన్నారండి, ఒకరికి గుండె నొప్పి అన్నారండి. శ్రీలత అన్న ఆవిడకైతే ఉద్యోగం చేసుకుంటుందండి, ఒంట్లో బాగాలేదని పోలీసు వాళ్ళకి లెటర్ రాసిస్తే వాళ్ళ ఫోన్కి పంపిస్తే అండి, ఆ భవాన్ని పంపించి ఇప్పుడు 10 రోజులు అవుతుందండి. ఆవిడ ఉద్యోగం చేసుకుంటూ ఒంట్లో బాగాలేదు, స్టేషన్కి రమ్మంటే ఒంట్లో బాగాలేదని చెప్తున్నారండి. పోలీసు వాళ్ళు వాళ్ళకి సహకరిస్తున్నారండి. అందుకు కాబట్టి నా డబ్బులు శ్రీలత, చిరంజీవి దగ్గర ఉన్నాయండి. రామ్మోహన్ అయితే కనిపించకుండా దాస్తారండి. వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మామయ్యలు, వాళ్ళ చిన్నాన్న చింతకల రవి వీళ్ళంతా ఒక గ్రూప్ అండి. కోయిటలు పంపిస్తాను, తర్వాత ఇలాగ బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామనేసి వాళ్ళంతా ఒక గ్రూప్ కింద ఉన్నారండి. జనాలు మోసం చేసి బతుకుతున్నారండి. నాకులాంటి చదువు రాలేదని మోసపోయాను కాబట్టి సరైన న్యాయం చేయండి. వంటను సీఏ గారు అయితే మోసం చేసిన వాళ్ళు తప్పు కాదమ్మా, మోసపోయిన వాళ్ళు తప్పమ్మా అని అడిగారండి. చిరంజీవి గారు అయితే ఇంట్లో భార్యని భర్త తిడితే ఊరుకోవట్లేదండి, అలాంటి కచ్చడ బూతులు తిట్టాడండి. నన్ను ఇంకొక ఎస్ఐ గారు కాడ తిట్టారండి. అతను అయితే స్పీకర్ ఆన్ చేసి కనకలక్ష్మి మీద కంప్లైంట్ ఇచ్చింది ఏటని అడిగితే ఆ లంజని ఎందుకు రానిచ్చారు స్టేషన్కి అని చెప్పారండి. అంతగాని కాబట్టి నాకు కలెక్టర్ గారు అయితే 2 రోజుల్లోనే డిఎస్పీ గారికి రాసి ఇచ్చారండి. 2 రోజుల్లోనే పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పమనేసి కలెక్టర్ గారు చెప్పారు. అందుకు కాబట్టి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తానన్నారు. ఇక కలెక్టర్ గారికి ఎంతకైనా పుణ్యం ఉంటుంది. నా బిడ్డని నన్ను బతికించిన వాళ్ళు అవుతారు భవానీలు.